బంగారు బిల్ల గ్యారెంటీ అబ్బా. అక్క పట్టుబడితే పథకం రావాల్సిందే. ఏమన్నా ఆడుతుందా? తోపులనే చిత్తు ఓడగొట్టబట్టే. ఇక ఒలింపిక్స్ ఆటల మన దేశం మీదికొత్తుడు పక్క అనుకున్నాం. పొద్దుగాల 12 గంటల దాకా. ఇంతల్నే బ్రేకింగ్ న్యూస్. చా ఎంత పనాయరా, జర్రంతల వాయే. ఒకళ్ళ ఓడిపోయినా ఎండు బిల్లు అనొచ్చు. గా ముత్యమంత దానికి ఏమైతుంది, గాయంత చూడరా అని అందరు బాధపడ్డారు. హౌ వినేష్ పోగట్ గురించే. 100 గ్రామ్ జయవట్కే స్వర్ణం రాకుట అయ్యింది. కుస్తీ పోటీల నిన్న రప్ప అందరు నోడగొట్టి ఫైనల్ కు వచ్చింది మన వినేష్ పొగాటు. ఆఖరి రువాడు చూస్తే ఫైనల్ లో గెలుచుడు పక్కా అనిపించింది. రాత్రి 11:30కు ఆఖరి మ్యాచ్ ఉండే. ఇంతల్నే షాకింగ్ వార్త. రూల్స్ ప్రకారం వజన్ 50 కిలోలే ఉండాలి, 100 గ్రాములు ఎక్కువ వచ్చిందట. రూల్స్ తప్పిందని ఫైనల్ కెళ్ళి తీసేసింది ఆటల సంఘము. కానీ రాత్రి సెమీఫైనల్ ఆడేటప్పుడు బరాబర్ ఉన్నామే, తెల్లారటరకే 100 గ్రామ్ ఎట్లా పెరగొచ్చు? ఏదో గలత్ జరిగిందని చాలా మంది అంటున్నమాట. కష్టపడి ఫైనల్ కు వస్తే ఎంత పనాయని అక్క బేవోసులు అయితే దవాఖానకు తీసుకుపోయిరట. ఎమ్మటే గోల్డ్ మెడల్ తెస్తుంది అనుకున్నామకు గిట్టెట్లా అయిందని ప్రధానమంత్రి మోడీ సార్ కూడా అరుచుకున్నాడు. ఆటల సంఘం నిర్ణయం మీద నిరసన తెలపాలని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు. అక్క చేతిలో చిత్తులోడినామే ఫైనల్ కు పోయింది. జర్రంత మెడల్ మిస్ అయినా దేశమంతా తారీఫ్ చేస్తున్నారు. ఇంతకు వినేష్ పొగాట్ ఎవలో యాదుందా? నిరుడు ఏం జరిగిందో మతికుందా? ఢిల్లీలో రెజ్లర్ల ధర్నాలు, రోడ్ల మీద అవమానాలు, అరెస్టులు, ఏడుపులు, మీడియాలో దిక్కుమాలిన రాతలు, చిల్లర రాజకీయాలు. అందులో గియాక్క కూడా ఉన్నది. कोई ऐसे नहीं, अगर हम ही सुरक्षित नहीं है इस देश में तो बाकी लड़कियों के भविष्य का या हम किसके बारे में क्या सोच सकते हैं? భారత కుస్తీ సంఘం అధ్యక్షుడు బీజేపీ లీడర్ బ్రిజ్ భూషణ్ ట్రైనింగ్ లో ఉన్న ఆడపిల్లలను చిడాయిస్తున్నాయని కంప్లైంట్ చేస్తే ఎవ్వరు పట్టించుకోలే. దేశం కోసం కొట్లాడి గెలిచిన మెడల్స్ గంగా నదిలో వారేస్తానికి పోతే రైతు సంఘాల లీడర్లు వచ్చి పుద్రకిచ్చిండ్రు. న్యాయం కోసం రోజుల కమానం కొట్లాడితే అయ్యో అనుడు ఇడిచిపెట్టి గొర్ర గుంజుకుపోయి అరెస్ట్ చేసిండ్రు. వీళ్ళకి దిమాగ్ ఖరాబ్ అయిందని ప్రచారం కూడా చేసిరంటే ఏ లెవెల్లో రాజకీయం నడిచిందో చూడండిగా. मेरे को बोलते हैं कि मेंटली वीक है. मैं मेंटली वीक नहीं हूँ. मैं 10 सालों से मैं सीनियर में खेल रही हूँ. उसके बाद भी मेरे को बोल दिया जाता है कि हाँ चलो इसका तो मेंटल स्टेटस ठीक नहीं है. इसको तो बहुत गुस्सा आता है. ఢిల్లీ రోడ్ల మీద కొట్లాడినాకే దేశం కోసం ఒలింపిక్స్ లో కొట్లాడింది. దేశంలో ఆడపిల్లల రక్షణ కోసం ఫైట్ చేసిన ఆక్కనే దునియా పోటీలో 140 కోట్ల మందిని గెలిపిస్తానికి తనలాడింది. అప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళతోటే ఇప్పుడు సెల్యూట్ కొట్టించుకుంటోంది. కిస్మత్ బాగలేక 100 గ్రామ్ ఫరక్ తోటి ఫైనల్ ఆడలేకపోయినా వినేష్ పొగాట్ పోరాటానికి దేశమంతా జేజేలు వలుకుతుంది.